జ్యోతి క్షేత్రానికి ఇవాళ మరి పెద్దలు శాసనసభ్యులు సుధమ్మ గారు, అదేవిధంగా పెద్దలు గోవింద్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు రఘురామ్ రెడ్డి గారు అందరం సందర్శించడం జరిగింది. స్థానిక ఈ చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన నాయకులు, ప్రజలు అందరం కూడా సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో జ్యోతి క్షేత్రంలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరము. ఎంతో మంది ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంతో మంది మనోభావాలు, సెంటిమెంట్స్ దెబ్బతిన్న పరిస్థితి. మరి ఈ సందర్భంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ జ్యోతి క్షేత్రానికి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేస్తా ఉన్నాం. దాదాపు ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఒకసారి చూస్తే 200 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఇక్కడున్న నరసింహస్వామి గుడికి ఉంది. దాదాపు 1895లో అప్పుడు ఇష్యూ చేసిన గజెట్ నోటిఫికేషన్లోనే ఈ అటవీ ప్రాంతంలో నరసింహస్వామికి సంబంధించిన గుడి దాదాపు 0.5 హెక్టర్స్ ఉందని చెప్పి ఎప్పుడో 1895లోనే నోటిఫై అయిన పరిస్థితి. మరి ఇవాళ కాశిరెడ్డి గారు సమర్థ సద్గురు కాశిరెడ్డి గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తునిగా ఇక్కడ ఎన్నో సేవలు చేసి ఇక్కడ జీవ సమాధైన పరిస్థితి. ఆయనకు సంబంధించిన ఆశ్రమం, కాశిరెడ్డి నాయన ఆశ్రమం మరి నిర్మాణం ఇప్పటికి కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితి. మరి ఎంతో విశిష్టత, ఎంతో చరిత్ర, నిత్యం అన్నదానం జరిగే ప్రాంతం ఇది. ఈ ఆశ్రమంలో, ఈ గుడి పక్కన నిత్యం అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి పూట అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు వేల మంది వస్తారు. పండుగలప్పుడైతే విపరీతమైన జనం వస్తారు. ఇంత విశిష్టత, ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది జ్యోతి క్షేత్రం. ఇటువంటి ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి, జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక 3.26 హెక్టర్స్ రోడ్డు, ఆ రోడ్డు అయితేనేమి, జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు 9.72 హెక్టర్స్, మొత్తం కలిపి 12.98 హెక్టర్స్. ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి, యాజమాన్యానికి అందించండి. దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా, అఫారెస్టేషన్కి సంబంధించి మీరు 2 3 భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2023లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఎంతో స్పష్టంగా 12.98 హెక్టర్స్ భూమిని అటవీ శాఖ నుంచి మరి ఈ యాజమాన్యానికి, జ్యోతి క్షేత్రానికి సంబంధించి కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి అందించమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఈ లేఖ రాసిన తర్వాత మళ్ళా పెద్దలు గోవింద్ రెడ్డి గారు, అనేక మంది కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన పెద్దలు ఢిల్లీకి కూడా రావడం జరిగింది. ఆ తర్వాత నాతో పాటు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఇద్దరం కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి గారిని కలిసి విన్నవించి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను అప్రూవ్ చేయమని చెప్పి మనవి చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన చరిత్ర. మరి ఈరోజు అప్పట్లో ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరోవైపు అటవీ శాఖకు సంబంధించిన ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి డెమాలిషన్ చేసే సాహసం చేయకుండా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. మరి ఇవాళ గడిచిన కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. ఇక్కడ విడతల వారీగా 3 విడతల్లో మరి అనేక ఆశ్రమాలు కావచ్చు,
గోశాలకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, కొన్ని టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డెమాలిషన్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు సంబంధం లేదు, మాకు తెలియక జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత మాత్రం కూడా వాస్తవం అయితే కాదు. ఎందుకంటే చాలా స్పష్టంగా అటవీ శాఖకు సంబంధించిన స్పెషల్ సిఎస్ కలెక్టర్ గారికి రాయడము, కలెక్టర్ గారు ఇన్ రిటర్న్ జనవరి 1, 2025 కలెక్టర్ గారు స్పష్టంగా ఇక్కడ ఉన్న ఆశ్రమానికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా డెమాలిష్ చేయమని, ఎవిక్ట్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఇవి. ఆర్డీఓ, అటవీ శాఖ, పోలీస్ శాఖ, ఈ 3 శాఖలు సమన్వయం చేసుకొని ఈ మాదిరి డెమాలిష్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు. మరి స్పష్టంగా స్పెషల్ సిఎస్ ఫారెస్ట్ నుంచి కలెక్టర్కు, కలెక్టర్ నుంచి ఆర్డీఓకు, పోలీస్ శాఖకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంతమందికి ఆదేశాలు వస్తే ఈ ప్రభుత్వం మాకు తెలియకుండా జరిగిన తప్పిదమని చెప్పి చెప్పడము నిజంగా కంటి తుడుపు మాటలు, కంటి తుడుపు చర్యలుగా భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని రాజకీయం చేసే ఉద్దేశము ఏ ఒక్కరికి కూడా లేదు. అందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉన్న కామన్ ఇంట్రెస్ట్ మళ్ళా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగాల. కానీ ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా, ఇక్కడ ఏం జరగాలన్నా, ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా మరి ఎండోమెంట్స్ మంత్రి గారు అన్నారు దీన్ని మేము ఎండోమెంట్స్లోకి తీసుకుంటామని చెప్పి. మరి భవిష్యత్తులో ఎండోమెంట్స్లోకి ఒకవేళ తీసుకోవాలన్నా, లేకపోతే ఇక్కడ ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి రాసిన లేఖ ఏదైతే ఉందో 12.98 హెక్టర్స్ ల్యాండ్ను ఫారెస్ట్ నుంచి డైవర్ట్ చేసి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఇమ్మని ఏదైతే రాశారో, ఇది అప్రూవ్ అయితేనే కేంద్ర ప్రభుత్వం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్లో 81వ మీటింగ్లో కూడా దీన్ని తిరస్కరిస్తూ మొత్తం డెమాలిష్ చేయమని చెప్పి తీర్మానం చేసింది. సో కేంద్ర అటవీ శాఖ, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా కేంద్ర అటవీ శాఖ కన్విన్స్ అయి ఈ లేఖకు సంబంధించిన అప్రూవల్ ఇస్తే అప్పుడు మనం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మరి తప్పకుండా అడుగులు వేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారో 3.26 హెక్టర్స్ రోడ్డు మార్గానికి, అదేవిధంగా 9.72 హెక్టర్స్ టెంపుల్ చుట్టూ కన్స్ట్రక్ట్ చేసిన నిర్మాణాలకు సంబంధించిన రెగ్యులరైజేషన్ కు ఈ 12.98 హెక్టర్స్ భూమిని అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేయించి మరి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఇప్పిస్తే మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి వచ్చే దుమ్ము వలన దిగుబడి తక్కువ, ఆ వచ్చిన దిగుబడి కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. ఇవాళ మోసే చనిపోయిన మిర్చి రైతుకు సంబంధించి చూస్తే దిగుబడి పూర్తిగా తగ్గింది. 6 ఎకరాలు మిర్చి సాగు చేసినారు, తక్కువ దిగుబడి వచ్చింది ఒకటి. రెండోది నాణ్యత తక్కువ, ఎందుకంటే ఈ కాలుష్యం వలన, దుమ్ము వలన నాణ్యత తగ్గి కేవలం కేజీ 60 రూపాయలకు, 65 రూపాయలకు అడిగే పరిస్థితి మార్కెట్లో, గుంటూరు మార్కెట్లో. మామూలుగానే గిట్టుబాటు ధరలు తక్కువ ఉన్నాయి, దానికి తోడు కాలుష్యము, దుమ్ము అన్న కారణం చూపించి 60-65 రూపాయలు కేజీకి ఇస్తామని చెప్తే ఆ రైతు ఏం చేయాలో తట్టుకోలేక 43 క్వింటాలు ఉన్నాయి తనకు వచ్చిన దిగుబడి. 6 ఎకరాలకు గాని వచ్చిన దిగుబడి అంతే. ప్లస్ మళ్ళా పక్కన 1-2 ఎకరాలు కౌలుకు చేసినది. సో ఇదంతా మొత్తం వచ్చిన దిగుబడి 43 క్వింటాలు. అది కాస్త కేజీ 65 రూపాయలు, 60 రూపాయలకు గుంటూరు మార్కెట్ లో అడగడం వలన దుమ్ముందని కారణం చూపించి ఇంకా అతను ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో, తెచ్చిన అప్పులు ఎలా కట్టాలి ఇంకా దిక్కుదోచని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిజంగా ఈ రైతు ఆత్మహత్య అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ 2 రీజన్స్. ఒకటి వీళ్ళ కాలుష్యము ముంపు కారణమైతే, మరొకటి గిట్టుబాటు ధర. సో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామాలకు సంబంధించిన దుగ్గనపల్లి కావచ్చు, నవాపేట కావచ్చు, ఈ గ్రామాలకు సంబంధించిన చిన్న కోమర్ల గ్రామాలకు సంబంధించిన పూర్తిగా ఈ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతనే పబ్లిక్ హియరింగ్ డేట్ ఫిక్స్ చేయమని చెప్పి ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ ను కూడా మరి పోస్ట్ పోన్ చేయమని చెప్పి గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తా ఉన్నాము.
అదేవిధంగా ఖచ్చితంగా రేపు కానీ మర్నాడు కానీ